So now we're gonna enter into the TJ King of Cars. Namaste guys, welcome back to Karthik Auto View. This is Karthik. So మనము వచ్చేసి TJ Kings of Car లో ఉన్నాము డీలర్షిప్. ఇది మన ప్రీ-ఓన్ కార్స్ సో బిగ్గెస్ట్ బ్రాండ్ ఇది. ఎందుకంటే దే ఆఫర్ హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ కార్ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు వేరే డీలర్స్ లా కాకుండా. సో ఇది మనం చూసే కారు BMW 530D. యా ఇది ఆ వెహికల్. యూ కెన్ చెక్ దిస్. అలా అని ఇంజన్ గురించి చూసుకుంటే ఇది హైడ్రాలిక్స్ మనకు. యా ఈ ఇంజన్ వచ్చేసి మనకు 256 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మనకి ఇది వచ్చేసి 3 లీటర్స్ ఇంజన్, టర్బో ఇంజన్ మనకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి బోనెట్ బంద్ చేసుకుందాం. హైడ్రాలిక్స్ ఇది. యా ఇక్కడ చూసుకుంటే యా ఇది BMW 530D. ఇది మనకు 2016 మోడల్. ఇక్కడ మనకు BMW అని సింబల్ మనకు లోగో వస్తుంది. అండ్ BMW ఐకానిక్ సింబల్ ఇది ద విండోస్ టైప్ మనకు ఇంజన్ కూలింగ్కి, ఇంజన్ ఎయిర్ ఓనింగ్కి. అండ్ హెడ్ లైట్ చూసుకుంటే అన్ని కార్స్ కన్నా చాలా యూనిక్ ఉంటుంది. ఒకసారి ఆన్ చేసుకున్నాం రైట్ హెడ్ లైట్స్. డోర్ ఓపెన్ ఇది మన BMW, మర్సిడీస్ అండ్ వోల్వో జర్మన్ కార్స్ కానీ ఇలానే వస్తుంది. ఆన్ అయిందా రైట్? యా చూసుకోవచ్చు ఒక బర్డ్ ఐ ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంది. ఇక్కడ మనకు టోటల్ LED లైట్ వస్తుంది. 2016 మోడల్. అండ్ కింద వస్తుంటే 4 grams. ఇట్ లుక్స్ లైక్ LED. యా అండ్ ఇక్కడ చూసుకుంటే TJ Kings of Car డీలర్షిప్ ఇది. అండ్ అలా మనం సైడ్కి వచ్చేద్దాం. ఇది మనకు వచ్చేసి హెడ్ ర్యాంప్ వాషర్ ఇది అండ్ సెన్సర్స్ అది. అండ్ ఇక్కడ మనం వీల్ గురించి మాట్లాడితే ఇట్ హ్యాస్ 18 inches వీల్. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇలా ఉంది 18 inches వీల్. అండ్ దీన్ని సైజ్ వచ్చేసి 245/45 చూసుకోవచ్చు. ఇది చాలా పెద్దగా ఉంది వీల్. ఎందుకంటే స్పోర్ట్ మనకు మన రోడ్స్కి ఎక్కువ టచ్ అయి ఉండడానికి అలా పెడుతుంది. అండ్ ద ఇది అందరు దీనికి చాలా క్రేజ్ ఉంటుంది దీనికి. ఈవెన్ ద లార్డ్ ఆల్టో దాన్ని కూడా ఇది బ్యాచింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇక్కడ కూడా M5 అని. అండ్ ఇక్కడ మనం వచ్చే గ్రాడింగ్ టైప్ వచ్చింది. ఏరోడైనమిక్స్ అనుకోవచ్చు. అండ్ డిజైన్ కూడా చాలా ఎన్హాన్స్ చేస్తుంది. అలా ఇంకా కోసం ఇట్ డజంట్ హ్యావ్ 360 degrees క్యామ్. సో అందుకే ఇక్కడ అలాంటి క్యామ్స్ అంటే ఏమీ లేవు. అండ్ ఇది 2016 మోడల్. రిక్వెస్ట్ సెన్సర్ లేదు, అది ఒక్కటి కొంచెం బాధగా ఉంది. అలా ఇంకా వచ్చేసాం. అండ్ మేము పైన చూసుకుంటే షార్ట్ పిన్ యాంటీనా వస్తుంది. ఈవెన్ మన షిఫ్ట్ న్యూ డిజైన్ కూడా సేమ్ ఇలాంటి యాంటీనా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు డిఫాగర్ లైన్స్ ఉంటుంది. మంచిగా ఫాగ్ ఏమైనా అయితే అది పోవడానికి. ఇప్పుడు అలా ఇంకా పోదాం. దానికన్నా ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఫ్యూల్ క్యాప్. ఇది మన డీజిల్ వేరియంట్. మనకి ఇది వచ్చేసి 17.3 liters per liter మనకు ఇస్తుంది. అండ్ ఇక్కడ టెయిల్ ర్యాంప్ చూసుకోండి, ఇట్స్ సూపర్ క్రేజీ మనకు. లైక్ ఇటు ఎందుకు కొంచెం DNA కొద్దిగా ఆ విధంగా ఉంది, కానీ చాలా బాగుంది. కింద మన రిఫ్లెక్టర్ వస్తుంది. అండ్ 530D ఎందుకంటే ఇది మోడల్ మనకు 530D మనకు 5 series అనుకోండి. యా చూసుకున్నాం BMW బ్యాచింగ్ TJ King of Car. యా ఇక్కడ మనం ఎగ్జాస్ట్ నోట్ చూసుకుందాము. ఎగ్జాస్ట్ నోట్ ఇది ఒకటేనా లేకపోతే డబల్ ఏమైనా వేసిర్రా? యా ఇది ఇది 2 సపరేట్ ఒకసారి ఆన్ చేసుకుందామా. ఎగ్జాస్ట్ నోట్ విందాం. ఏమంటారు? ఎగ్జాస్ట్ నోట్స్ లాస్ట్కి విందాం ఒకసారి. మన ఫస్ట్ అయితే మొత్తం చూసుకుందాం అండి. యా సో ఇది ఎగ్జాస్ట్ నోట్ విన్నాం కన్నా ముందు లోపల ఎక్కి చూసుకుందాం ఎలా వస్తుందో. బ్యాక్ సైడ్ నో రిక్వెస్ట్ సెన్సర్. అది ఒకటి బాధ ఉంది. ఎలా అంటే మిగతా అంతా కార్ మొత్తం టాప్ నాచ్ అసలు. యా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది బాటిల్ షెడ్ మ్యాన్ చాలా ఉంది. ఇక్కడ మన M series అని ఇక్కడ
ఇది నాకు కావాలి గాయస్, ఇప్పుడే నాకు కూడా ఒకటి. చూసుకుంటే ఇక్కడ మనకు ఫైబర్ వస్తుంది కింద, అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇది లెదర్ ఫినిష్ స్పీకర్ వస్తుంది. లెదర్ మాత్రం ఇది రియల్ లెదరు, వేరే వెహికల్ రాగా లైక్ పెయింట్ కాకుండా రియల్ లెదర్ ఇది. ఇట్స్ సూపర్ కంఫర్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మాకు కర్టన్స్ కూడా వస్తుంది. కర్టన్స్ కూడా బంద్ చేసుకుందాం, ఎండ కొడుతుంది, వేసుకుందాం ఏముంది. సో కర్టన్స్ కూడా బంద్ చేసుకుందాం. మనకి ఇంకా ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా కర్టన్స్ లాగా ఇచ్చారు, యూ కెన్ చెక్ ఇట్. యా, సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక చిన్న నార్మల్ ఒక 9 inches స్క్రీన్ అలా కనిపిస్తుంది. ఆన్ చేసుకుందాము, ఏమేమి వస్తాయి చూద్దాం. ఏమేమి కాక BMW కనెక్టెడ్ డ్రైవ్, ఇయో DNA టైప్ వచ్చింది. ఎంతసేపు రా భయ్. యా, ఇది మనము కంట్రోల్ చేయాలంటే దానికన్నా ముందు ఇక్కడ చూసుకుందాం. ఇది ఆమ్రెస్ట్ మనకు మీడియా మన ప్యాసింజర్ ఇంకా అవుతుంటే వాళ్ళకి. అండ్ ఇక్కడ కప్ హోల్డర్స్ వస్తుంది. యూ షుడ్ ప్రెస్ ద బటన్ హియర్. చాయ్ పెట్టుకోండి, మీకు వచ్చిన మందు ఏం పెట్టుకుంటారో అది మీ ఇష్టము. నడిపేటోళ్ళు మీరు కూర్చుంటారు, మీకు తెలియదు అది ఏం పెట్టుకుంటారో, కానీ బీ రెస్పాన్సిబుల్. ఏమైనా అయితే మళ్ళా మీదే పేరు వస్తుంది. ఇక ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇది మనకు ఇది వేరే, కానీ ఇది కంట్రోల్ చేసుకోవడానికి ఎలా అని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏమైంది కాక వస్తలేదు. బ్యాటరీ ఉందా? బ్యాటరీ లేదు. ఇది మనం కీస్ రిమోట్ అనేది ఇట్లా నార్మల్గా పెట్టేయాలి. క్లోజ్ దిస్, ఆమ్లెట్ క్లోజ్ చేసుకుందాం. ఇది కూడా బంద్ చేసుకుందాం. యా, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఏసీ వెంట్స్ వస్తుంది. ఈ కంట్రోలింగ్ ఎలా ఉందంటే మనము సాయిల్ని తవ్వమా సమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ దట్ అలా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనము. అండ్ కింద మనకు లైక్ ఫోన్ పెట్టుకోవడానికి, ఫోను ఆర్ సంథింగ్ ఎల్స్ ఇలా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడానికి కింద చూసుకుంటే మనం లెఫ్ట్ అండ్ రైట్ ఏమైనా ఏసీ టైప్ అలా ఇయర్ మనం ఏమంటాం. ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తున్నాం అనుకో, ఇక్కడ మనము ఆడియో పెట్టుకోవడానికని CD పెట్టుకోవచ్చు. కింద మనకు లైక్ హీటర్ అలా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు పేపర్స్ కానీ అలా పెట్టుకోవడానికి వస్తుంది. ఇది కూడా ఇది చాలా హార్డ్ ఉంది, ఇట్స్ సూపర్ హార్డ్. అండ్ మనకి ఇక్కడ సేమ్ సీట్ బెల్ట్ వస్తుంది. రైట్స్ చాలా బాగుంది. ఎందుకో కొద్దిగా బార్ అండ్ రెస్టారెంట్ ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంది. రైట్ కూడా రైట్. ఓ ఏంది కాక ఇది మెయిన్ రైట్, ఇదేమో సైడ్కి సింపుల్. అండ్ మనకి చూసుకుంటే ఇంకా కూడా కర్టన్స్ ఇచ్చారు. యా, ఇంకా కూడా కర్టన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పట్టుకోవడానికి ఆఫ్ రోడింగ్ ఏమైనా చేస్తే, ఈ బండి మీద ఆఫ్ రోడింగ్ ఒకటే అసలు మరీ చాలా చిన్నగా ఉంది. సో ముందే పోదాం, ఏమంటావు? సో లెట్స్ గెట్ ఇన్ ద ఫ్రంట్ సీట్. రిక్వెస్ట్ సెన్సర్ ఒకటి బాధ ఉంది. యా, ఇక్కడ చూసుకుంటే మనకు సేమ్ లెదర్ ఫినిష్. మన డోర్ హ్యాండిల్ కూడా నార్మల్ కాకుండా కొద్దిగా స్టైలిష్గా ఈజీ టు హ్యాండిల్. ఇలా పట్టుకొని నార్మల్ హ్యాండ్ పెట్టి ఇలా తీసేయచ్చు, ఈజీగా ఉంది. అండ్ విండో కంట్రోల్స్, ఇదేమో కర్టన్స్ కోసం అని, ఇదేమో ORVM కంట్రోల్ చేయడానికి. సో ఇక్కడ కొంచెం మనం సీటింగ్ కూడా చూసుకుంటే మనకు ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది ఏమైనా ఫాలో అవుతారా? ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్గా కంట్రోల్ చేసుకోవడానికి సీట్ ఉంది. అండ్ ఇక్కడ మెమోరీ సెట్ చేసుకోవచ్చు. సీటింగ్ 1 and 2 ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీ కబూస్ అయితే హస్బెండ్ అయితే 1లో పెట్టుకొని మీ సీట్గా పెట్టుకోవచ్చు, వైఫ్ అయితే పెట్టుకోవచ్చు, అలా సెట్ చేసుకోవచ్చు. అండ్ మనం కింద చూసుకుంటే ఇక్కడ ఇంకా బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. యా, యూ కెన్ చెక్ ఇట్. అండ్ ఇది ఏదైతే ఉందో ఇది ముందర బోనెట్ ఓపెన్ చేయడానికి. లగ్జరీ కార్స్లో మనకు ఇది మెయిన్ ఫీచరు. ఏదైతే పెడల్ ఉందో యాక్సిలరేషన్ ఇవ్వడానికి అది మనకు చాలా పెద్దగా వస్తుంది. ఏంటంటే సిటీలో డ్రైవ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా వస్తుంది. జస్ట్ డెక్ ప్రెస్ చేసి వస్తే అదే అంతే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడ వచ్చేసి మనకు డెడ్ ప్యాడల్ వస్తుంది. ఇంకా నార్మల్ స్టోరేజ్ ఏమైనా మన చిన్న చిన్న స్మాల్ థింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇఫ్ యూ లుక్ ఎనీ
ఎనీ జర్మన్ కార్స్ మనకు ముందర హెడ్ లైట్స్ ఏదో కంట్రోల్ ఉందో మనకు అక్కడ రాకుండా ఇక్కడ డిఫరెంట్గా వస్తుంది ఆటోమేటిక్. సమ్ టైమ్స్ ఏంటంటే ఆటోమేటిక్గా పెడితే నైట్ టైం అది ఇంజన్ ఆఫ్ చేసినప్పుడు బండి ఆఫ్ కాదు. యా బంద్ చేసుకుందాం. అలా ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇది కావాలి, ఇది సూపర్ ఉంటుంది. మా వాట్ అండ్ లగ్జరీ గాయ్స్. మీ వల్లనే ఇప్పుడు నేను లగ్జరీ కార్స్ కూడా చూస్తున్నా. సెట్ చేసాం కెమెరా సెట్ చేసి మాట్లాడదాం. సో ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము. మనకు దీనిలో కీస్ వచ్చేసి ఇలా ఉంటుంది. రాక్ వచ్చేసి BMW సింబల్ మీద వస్తుంది. అన్రాక్ ఇది బూట్ ఓపెన్ ఇంకా అందరికి తెలిసిందే. సో ఇప్పుడు స్టార్ట్ చేయడం ఎలా అంటే పెడల్స్ ఒత్తేసి బ్రేకింగ్ ఒత్తేసి స్టార్ట్ బటన్ వైబ్రేట్ అవుతుంది అండ్ మనం అడ్జస్ట్ కూడా చేసుకుంటుంది. మన సీట్ కూడా మూవ్ అవుతుంది. మన ముందు మనం ఎటైతే సెట్ చేసుకున్నామో ఆ విధంగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ వచ్చేసి ఇలా కంట్రోలింగ్ समथिंग कुछ ऐसे होते हैं ना वो टाइप में है ये एसी का. या इफ यू चेक द gear knob you have to press a button here and neutral drive అందరికి తెలిసిందే. అండ్ ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు ప్రీమియం సెగ్మెంట్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక ప్రెస్ చేయగానే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక सिगरेट जिसको भी सिगरेट पीने का आदत है गाड़ी ले लो, लाइटर भी यहीं रहता. कुछ पान डब्बा के वहाँ जाने का कुछ ज़रूरत नहीं रहता. अगर यहाँ देखे तो यहाँ जो मीडिया है कंट्रोल कर सकते हैं. यहाँ से यू कैन चेक दैट फ्रॉम हियर वी कैन कंट्रोल इट. FM అని బ్యాక్ చేసుకోవచ్చు, రేడియో నావిగేషన్ అని. యా ఇది చాలా దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ ప్రీమియం సెగ్మెంట్ కార్. చెక్ చేసుకోవచ్చు ఎంత ఈజీగా ఉందో. అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగా రెస్పాన్స్ చేస్తుంది. యా ఇక్కడ మనం చూసుకుందాము. ఇక్కడ నార్మల్ भैया क्या लगाते हैं भैया सिगरेट का देखो भाई सिगरेट यहाँ जलाना यहाँ फेंक देना ऐसा है. దట్స్ వై ప్రీమియం సెగ్మెంట్. ఇక్కడ చూసుకుంటే మనము ఇలా మొత్తంగానే లోపల ఇక్కడ ఆన్ అవుతుంది. ఇక్కడ చెక్ హియర్ ఇలా అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ నార్మల్ మనకు చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు. యా ఇక్కడ కంట్రోల్ చేసుకోవడానికి అని ఇలా వస్తుంది. యూ కెన్ చెక్ దిస్. ఇంకా మనం సీట్ కూడా ఇట్స్ టోటల్ లెదర్. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే మనకు ఇక్కడ గ్లో బాక్స్ అనేది చాలా ప్రీమియం. జస్ట్ ప్రెస్ చేయగానే నార్మల్ హైడ్రాలిక్గా ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేసుకుందాము. ఇది మన విండోస్ ఆటో డిమింగ్తో వస్తుంది. సో ఇంకా ఇది మనం వెహికల్ గురించి. ఇంకా మనం దీనిలో వచ్చేసి మనం దీనిలో ప్రైజింగ్ గురించి మాట్లాడితే యూ షుడ్ కాంటాక్ట్ ద डीलरशिप. కింద నేను నంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. डीलरशिप से बात करो. फिर आपका नाम शेर रियाज भाई को आके हाई बोलो. पूरा डिस्काउंट दे देते 30% ऑफ, तो 50% 100% दे देते भाई. मेरा वीडियो दिखा लो हो जाता 100% ऑफर आ जाता. उतने ना 100% का थे. मेरे को नहीं दे रहे, मैं दे दो. मैं 100% दे देंगे आपको भी दे देंगे. दे 100% ना 100%. ठीक है. సో ఇది యా ఇప్పుడు మనము దీనిలో పెడల్ షిఫ్టర్ ఇది నాకు చాలా ఇష్టం అసలు. జస్ట్ मैनुअल మనకు BMW ఏంటంటే मैनुअल के बारे में सोचते हैं, ऑटोमेटिक उनका दोनों के बारे में सोचते हैं. ऑटोमेटिक जस्ट मैनुअल ऐसा डाल देना स्पोर्ट्स मोड में. अभी ड्राइव नहीं कर सकते, ड्राइव करे तो पूरा एक्सीडेंट हो जाता. या సూపర్ ఉంది ఇది. నాకు हाईवे भाई हाईवे में ऑप्शन दे दो हमें. शिफ्टिंग है वो. वही हाईवे एक बार दिए तो जाके आ जाता. ठीक है, अच्छी बात है. दे देंगे. एक शमशाबाद तक जाके आ जाता. ठीक है. पहले शिफ्टिंग चेक कर तू. क्या बोलते हैं? चेक कर लेंगे. चेक करेंगे. चेक करेंगे. यार चेक जिसको चाहता. अरे वो कुछ भी नहीं है जी. कुछ भी नहीं कहते. वो खाली యా ఫేస్ మనం ఫేస్ చూసుకుందాం. అందగాడిని మనం హీరో మెటీరియల్ వేయం. ఇక్కడ రైట్ ఇక్కడ చూసుకోవచ్చు, మన ముఖం చూసుకోవచ్చు. బాయ్ హాయ్ బరో భాయ్. హాయ్ బాయ్ దేతే 100% డిస్కౌంట్. యా సేమ్ ఇక్కడ కూడా రైట్ ఆప్షన్ వచ్చేస్తుంది, చూసుకోవచ్చు. ప్రీమియం మెటీరియల్ మొత్తము. యా ఇది BMW అని. యా
సో అండ్ మనము సన్ రూఫ్ చూసుకుందాము. ఇట్స్ బిగ్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. సన్ రూఫ్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దగానే ఉంది. మన వేరే వెహికల్స్ కంపేర్ చేస్తే ఇట్స్ బిగ్గర్ దెన్ దెమ్. ఈ సెగ్మెంట్ వచ్చే వెహికల్స్ చూసుకుందాం. సో క్లోజ్ చేసుకుందాము. సో బాయ్. సో దిస్ వాజ్ అవర్ BMW 530D రివ్యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ మనకు ఈ టీజే కింగ్స్ ఆఫ్ కార్ లొకేషన్ వచ్చేసి ఆరంగర్. మనం ఆరంగర్ టు గుట్ట, మన చంద్రగుట్ట పోతామా, జస్ట్ ఆరంగర్లో మనం పోయే సైడ్ రైట్ సైడ్ ఉంటుంది లొకేషన్. నేను కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇచ్చేస్తాను అనుకుంటా. యా, అలా ఇస్తాను, చూసుకోండి, ఒకసారి చెక్ చేయండి. సో ఇది BMW 5 Series 530D వెహికల్ ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ద టీజే కింగ్స్ ఆఫ్ కార్. సో బాయ్, నెక్స్ట్ టైం ఇంకో వెహికల్తో వస్తాం. సో బాయ్ గైస్, బాయ్.